టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. దౌలతాబాద్ మండలం ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ లో 30న నిరాహార దీక్షకు పిలుపు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మేడి పాపన్న నాయకత్వంలో మార్చి 30న హైదరాబాద్ లో నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మాదిగ మరియు ఉపకులాల హక్కుల సాధన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సప్లాన్ నిధుల కేటాయింపు, దళిత బంధు బదులు అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయల అమలు, మాదిగల సప్లాన్ కు 15,000 కోట్ల రూపాయల కేటాయింపు వంటి డిమాండ్లు ప్రధానంగా ఉంచారు. హలో మాదిగా, చలో హైదరాబాద్. హలో మాదిగా, చలో హైదరాబాద్. హలో మాదిగా, చలో హైదరాబాద్. దౌలతాబాద్ మండల కేంద్రంలోని కలపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. నిరాధార దీక్ష ఇందిరా పార్కు, చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో నిరాధార దీక్ష మేడి పాపన్న ఆధ్వర్యంలో నిరాధార దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికి జై భీమ్, జై మాదిగా, హలో మాదిగా, చలో హైదరాబాద్ ఇందిరా పార్క్. రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కనపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కనపత్రం ముఖ్య పరిమితి ఏమనంటే 15,100 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే బీడు భూములు, లింకాపున్న భూములు పట్టాలు చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగనే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత ప్రతి ఇంటికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చేయనిడలో రేపు రాబోయే ఎలక్షన్లో మా మాదిగ వాడల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని గవర్నమెంట్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు జరగబోయే నిరాహార దీక్ష ఇందిరా పార్క్ హైదరాబాద్లోనే దీక్షను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామంలో మా మాదిగ సోదరులు అందరూ పేరు పేరున పాల్గొనాలని ముఖ్య గమనిక.